హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం కదా, నా పిల్లలు అసలు నా మాటే వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా నా మాటే అర్థం చేసుకోవట్లేదు అని, అరిస్తే మాత్రమే వింటున్నారు అని. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగనా? ఈ అరవడం వల్ల డిసిప్లిన్ వస్తుందా లేదా భయం ఇంకా పెరుగుతుందా? ఏం చేసినావు నువ్వు? అసలు అన్నం తిన్నవా నిన్నే నేను అడిగేది. ఫస్ట్, ద ట్రూత్ పేరెంట్స్ డోంట్ రియలైజ్. రీసెర్చ్ ప్రకారం పేరెంట్స్ రెగ్యులర్ గా షౌట్ చేస్తే పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, పేరెంట్స్ తో ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది, అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఫియర్ బేస్డ్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది. మనం డిసిప్లిన్ నేర్పించాలని అనుకుంటున్నాం, కానీ తెలియకుండానే ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాం. అందుకే 3 పవర్ఫుల్ టెక్నిక్స్ నేను చెప్తాను వితౌట్ ఎనీ షౌటింగ్. ఫస్ట్, కనెక్షన్ ఫస్ట్, కరెక్షన్ లేటర్. పిల్లలు మాట వినడానికి ముందు వాళ్ళకి మనతో కనెక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ షౌటింగ్ హోంవర్క్ చేస్తావా లేదా అనే కంటే ఇలా ట్రై చేయండి. నేను చూస్తున్నాను నీకు కొంచెం టైర్డ్ గా ఉన్నట్టుంది, పర్లేదు 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత కలిసి హోంవర్క్ కంప్లీట్ చేద్దాం. నేను చూస్తున్నాను నీకు కొంచెం టైర్డ్ గా ఉంది, 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత కలిసి హోంవర్క్ కంప్లీట్ చేద్దామా? When child feels understood, then only they cooperate. Second, clear and calm instructions. చాలా పేరెంట్స్ జనరల్ గా అంటారు గుడ్ గా బిహేవ్ చేయు అని, కానీ పిల్లలకి క్లారిటీ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మీరు అరుచుకుంటూ చెప్పే కంటే ఇలా చెప్పి చూడండి, టీవీ ఆఫ్ చేసి సెల్ఫ్ లో బుక్స్ పెట్టేసుకోవాలి. స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఈక్వల్ టు బెటర్ రెస్పాన్స్. 3, న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ మెథడ్. పిల్లలు రూమ్ ని క్లీన్ చేయకపోతే షౌటింగ్ తో కాకుండా దయచేసి టాయ్స్ అన్ని ప్యాక్ చేసేద్దామా అని కామ్ గా చెప్పండి. నెక్స్ట్ టైం ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తారు, బికాస్ దే లెర్న్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఫియర్. నెక్స్ట్, ఎమోషనల్ అవేర్నెస్ ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ గా మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇటు ఆఫీస్ స్ట్రెస్ అని, ఫ్యామిలీ ప్రెషర్ అని, సొసైటీ కంపారిజన్స్ అని చాలా ఉంటాయి. కానీ రిమెంబర్, పిల్లలు మన స్ట్రెస్ కి రీజన్ కాదు, వాళ్ళు మన గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బిఫోర్ రియాక్టింగ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఇప్పుడు రియాక్ట్ చేస్తున్నానా లేదా రెస్పాండ్ అవుతున్నానా? ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తా వినండి, కామ్ పేరెంటింగ్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు స్ట్రాంగ్ పేరెంట్స్ అవ్వాలి అని అంటే మీరు ఫస్ట్ కామ్ అవ్వాలి. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ యువర్ చైల్డ్ టు రెస్పెక్ట్ యూ, బిల్డ్ కనెక్షన్, నాట్ ఫియర్. మన తెలుగు పేరెంట్స్ అందరూ కలిసి హెల్తీ జనరేషన్ ని క్రియేట్ చేద్దాం. మరి అలా చేయడానికి మీరు ఒక్కరే వీడియో చూసి ఒక్కరే ఇంప్లిమెంట్ చేస్తే అది పాసిబుల్ అవ్వదు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసిన ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ లో రికమెండేషన్ గా వెళ్తుంది, సో దట్ చాలా మంది పేరెంట్స్ చూసే అవకాశం ఉంది. మీరు ఇంకా పేరెంటింగ్ గురించి చాలా నేర్చుకోవాలని అనుకుంటే కామ్ పేరెంట్ అని టైప్ చేయండి కామెంట్స్ లో. అండ్ ఇఫ్ యూ వాంట్ డీపర్ పేరెంటింగ్ గైడెన్స్, నా అప్కమింగ్ వెబినార్స్ డీటెయిల్స్ కావాలని అనుకుంటే నా యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ స్టే ట్యూన్ టు మై పేజెస్. లెట్స్ రీచ్ 10,000 ఎంపవర్డ్ తెలుగు పేరెంట్స్ బై 2026.